మాత్రము ఈ దేవుడిని చెప్పక. ఈ దేవుడు వచ్చేస్తే ఏమవుతుందంటే ప్రేమ వచ్చేస్తుంది, మంచిదనం వచ్చేస్తుంది, సంతోషం వచ్చేస్తుంది, జ్ఞానం వచ్చేస్తుంది, బుద్ధి వచ్చేస్తుంది అన్నట్టుగా మతిలేని వాళ్ళు వీళ్ళు ఏం చేస్తున్నారు? యేసు క్రీస్తు సువార్తను, ఏంటంటే ప్రేమ కలిగిన సువార్తను, కుటుంబాలు బాగు చేసే సువార్తను, రక్షణ ఇచ్చే సువార్తను, ఆశీర్వదించే సువార్తను ఏం చేస్తున్నారు? వీళ్ళు అడ్డంకులుగా మార్చడానికి వీళ్ళు ఏం పెట్టేశారు? మతం అనే ఏమండి ఇంజక్షన్లు పెట్టేశారు. ఇంజక్షన్లు చేసేట వాళ్ళకి కుక్కలు, పిచ్చి కుక్కలు అయిపోయి ఏం చేస్తున్నాయంటే మరుగుతున్నాయి ఒకళ్ళొకళ్ళు ఖర్చేస్తున్నాయి, కొట్టేస్తున్నాయి. కానీ క్రైస్తవులు మౌనంగా ఉంటున్నారు. అదే చెప్పాడు. ఏమంటే ఏమవుతారంటే జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేస్తారో. ఎవరినంటే మనల్నండి, ఇది మనల్నే. అందుకే ఈరోజు మంచి కోసం చెప్తుంటే ఇది ఎక్కట్లేదు, ఇది మంచి కోసం చెప్తుంటే ఇది ఎక్కట్లేదు. మరి ఏం కావాలి వాళ్ళకి? ఇగో మొన్న ఎస్ఐ అంట అతను, ఏంటంటే సిఐ అతను. ఈ సిఐ అన్న అతను ఏంటి ఈ బెట్టింగ్లోకి వెళ్ళిపోయి అండి బెట్టింగ్లు ఆడేసి ఆఖరికి డబ్బులు లేక తగ్గడేసాడట ఆటకి. ఆడు గన్ ఎట్టేశారట. గన్ ఎక్కడ తిరుగుతున్నాడు వీడు. ఎవడో మొత్తం చూసాడు, ఈ జేబులే పాకెట్లో ఉండలేదు, కనబడట్లేదు అని కంప్లైంట్ ఇచ్చారు. జాగ్రత్తగా నట్టుకుని విచారణ చేస్తే ఎన్ని లక్షలు అనుకున్నారు? 89 లక్షలు అంతా ఆడేసాడు. దొరికిపోయాడు, సస్పెండ్ చేశారు, పక్కన పెట్టేశారు. అంటే ఒకడు అలాగే బ్యాంక్ ఎంప్లాయ్, ఆడు ఇంచుమించుగా ₹1,00,00,000 పైన బ్యాంకులో డబ్బులు తీసేసి వాడు బెట్టింగ్లు ఆడేశాడు. అంటే నువ్వు చదువుకున్నవాడువా చదువు లేని వాడువా అనేది కాదు. చెడు ప్రతి ఒక్కరిని కూడా ఏం చేస్తుంది? పాడు చేస్తుంది. చదువుకున్న వాళ్ళు పాడైపోతున్నారు, చదువు లేని వాళ్ళు కూడా పాడైపోతున్నారు. వాళ్ళని బాగు చేసేది, చదువు లేని వాళ్ళని, చదువున్న వాళ్ళని బాగు చేసేది ఏంటంటే దేవుని మాటలు. హల్లెలూయా. ఈ దేవుని మాటలు వెళ్ళకుండా ఈ అపవాది చీకటి ఇప్పుడు బలంగా ఏం చేస్తున్నాడు మనుషుల్లో? మన ధర్మం అంటే ఏంట్రా బాబు? సనాతన ధర్మం అంటే పురాతన ధర్మం అని అర్థం. పురాతన ధర్మం అంటే ఏంటి? ఏం చేయాలా? మంచి చేయాలి కదా, మేలు చేయాలి కదా, సహాయం చేయాలి కదా, నీ దేహాన్ని నువ్వు ముందు మంచిగా ఉండాలి కదా. మరి మంచి అనేది నీలో లేకుండా ధర్మం అంటే ఎలాగా? ధర్మం రక్షిత అన్నారు. అంటే ధర్మాన్ని నువ్వు కాపాడితే ధర్మం నిన్ను కాపాడు. ధర్మం అంటే ఏంటి నీ దృష్టిలో? ధర్మం అంటే ఏమనుకుంటున్నారంటే ఏమండి